జై తరపు నుంచి కూడా మీ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. నేను ఏదంటే అది అంటే కదా కూడా నేను చెప్పింది నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. అయితే శ్రీరామనవమి స్పెషాలిటీ ఏంటంటే మనం రాముడిది కళ్యాణం అవుతుంది కదా. అయితే మనము వినాయక చవితి రోజు చంద్రుడికి శాపం ఉంటుంది కదా. అయితే ఒకవేళ ఎవరైనా చూసి ఉంటే బై మిస్టేక్ కన్నా అయితే ఈరోజు శ్రీరాముడికి కళ్యాణం చెప్పిస్తారు కదా. ఆ అక్షంతలతోని టెంపుల్కి వెళ్తే అక్షంతలు మన పైన జల్లుతారు. అయితే దానివల్ల మనకి ఏమంటారు ఈ నీలాప నిందలు అని వస్తుంది చూసినందుకు, అవి అనేటివి వెళ్ళిపోతాయి. నేను ఈరోజు అయితే ట్రెడిషనల్గా రెడీ అయిపోయినా. ఎట్లున్నా నా కామెంట్ చేయండి కింద. ఈ మధ్య మొత్తం ట్రెడిషనల్గానే రెడీ అవుతున్నా, అన్ని పూజలు అన్ని గుడ్లకు పోతున్నా. మా అక్క ఇంకా రెడీ కాలే, అందుకే మా అక్క వస్తలేదు. మా బుడ్డోడు నేను సేమ్ వేసుకున్నాను ఈరోజు ఎల్లో. మా అక్క ఏం వేసుకుంటుందో చూడాలి. మేమైతే మొత్తం రెడీ అయిపోయినాం. మా అక్క కూడా రెడీ అయిపోయింది, మా బుడ్డోని పట్టుకొని ఉంది. ఇప్పుడు ఇంట్లోకించి బయటికి వెళ్తున్నాం. ఎప్పుడో రెడీ అయినాము. మా అక్క ఇంట్లో పనులు అవన్నీ వేసి రెడీ అయ్యేసరికి రెడీ అయిపోయింది. మా అక్క కూడా మంచిగా ఎల్లో వేసుకున్నాం ముగ్గురు. లైట్ ఎల్లో డార్క్ ఎల్లో సేమ్ పించ్. చెప్పు అందరికి హ్యాపీ శ్రీరామనవమి. అందరికి జై తరపు నుంచి కూడా మీ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. ఇప్పుడు గుడికి పోదాము. గుడికి పోయి మొక్కుకొని అక్కడ పంతుని అడుగుదాం ఏం చేస్తారు ఈరోజు, ఏం స్పెషాలిటీ అని. సరేనా అడుగుదామా? నేను ఏదంటే అది అంటే కదా కూడా నేను చెప్పింది నువ్వు చెప్తారా? సరే. కానీ నువ్వు కూడాను శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాణమే రామనామ పరాణమే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుడి పోయినాక మళ్ళీ ఒకసారి చెప్పేసి చూద్దాం ఏం చేద్దాం ఒకసారి. ఓకే. లోపలికి వచ్చేసినాము. బయట పూజ జరుగుతుంది, లోపలికి వచ్చినాము. పెట్టేసుకున్నాం. లోపల వచ్చేసినాము. బయట మొత్తం పూజ చేస్తూ చూపిస్తాం. బయట చేస్తూ పూజ. లక్ష్మి 501. సంతోష్ కల్పన 501. దీపిక ప్రవీణ్ గారు 501. బాగున్నారా? అయ్యో ఇది కొంచెం హెల్త్ బాగాలేదంట, కాలు నొప్పి. అదే తెలుసు అమ్మ బంగారం. అందరూ నెక్ కరెక్ట్ అది బరతైలు దింపం అట్లా ఫోటో అని డోర్ లో సెక్రటరీ ఏమంటారు అది పెట్టాలి.
ఏ మళ్ళీ రండి ఇక్కడ మా మీద వచ్చినప్పుడు అమ్మమ్మ నేను బిగ్ ఫ్యాన్ తెలుసా మా బొమ్మల ఛానల్ చాలా రోజుల నుంచి అడుగుతున్నా అంటే మీరు ఇక్కడ ఉంటారని తెలిసింది చాలా సార్లు అడిగినా నేను కానీ చూసుకుంటాడు వచ్చింది సో ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అన్నదానంలో ఫుడ్ తినేసినాము. అందరూ నా పాత ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరు కలిసిర్రు. అయితే మీరందరూ వీడియోస్ ఎడిటింగ్ మంచిగా లేదు అని పెడుతురు కదా, అయితే మీ అందరికీ నచ్చాలని ఒక ఎడిటర్ అన్నతోని మాట్లాడానికి వెళ్తున్నాము. అన్న చేస్తానన్నాడు. అన్న ఎట్లా చేస్తాడో చూసి నెక్స్ట్ ఇప్పటి నుంచి మంచి ఎడిట్ చేసిన వీడియోస్ మీకోసం పెడతా చూడండి. ఈ వీడియో కూడా ఎడిట్ చేసే పెడతాము. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాను ఇక్కడ నుంచి. సరేనా? బాయ్. మళ్ళీ మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నువ్వు హ్యాపీ శ్రీరామనవమి. నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మీకోసం మంచి మంచి కంటెంట్స్ తీస్తా ఫ్యామిలీతోని. మీరు కామెంట్లో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో చెప్పండి.